తెలంగాణ రాష్ట్రం వరంగల్లో కాకతీయ సామ్రాజ్యపు రాజులు నిర్మించిన వరంగల్ కోట గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వరంగల్ రాజధానిగా 8వ శతాబ్దంలో రాష్ట్రకూట రాజవంశం, 10వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్యుల సామ్రాజ్యాధీశుల ఆధీనంలోనూ, 12వ శతాబ్దంలో సార్వభౌమ కాకతీయ రాజవంశం ఆధీనంలోకి వచ్చింది. 12వ శతాబ్దం నుండి 1323 వరకు కాకతీయుల వంశస్థుల ఆధీనంలో వరంగల్ ఉన్నది. కాకతీయ వంశస్థులైనటువంటి 1వ ప్రతాపరుద్రుడు 1158లో స్వతంత్ర రాజుగా ప్రకటించుకున్నారు. కాకతీయ సామ్రాజ్యాన్ని రుద్రదేవుడు, మహాదేవుడు, గణపతి దేవుడు, రాణి రుద్రమదేవి, ప్రతాపరుద్రులు పరిపాలించారు. వరంగల్ కోటను 1199లో రుద్రదేవుడు ఇటుకలతో ప్రారంభించి 1262 నాటికి గణపతి దేవుడు, రాణి రుద్రమదేవి పూర్తి చేశారని చెబుతారు. వరంగల్ కోటను మట్టికోట, రాతికోట, నీటికోట, పుష్పకోట, కంపకోట, పుట్టకోట, కంచుకోటగా 7 కోటలుగా నిర్మించారని చెబుతారు. ప్రస్తుతం 2-3 కోటలే కనపడుతున్నాయని, మిగిలినవి శిథిలమయ్యాయని చెబుతారు. ఈ కోట లోపలి భాగంలో కుశమహలు, శంభులింగేశ్వర ఆలయము, ఏకశిలా గుట్ట, దేవాలయాల శిథిలాలు, 4 కాకతీయ తోరణాలు ప్రధాన ఆకర్షణీయంగా కనపడతాయి. కాకతీయుల సామ్రాజ్యాన్ని రుద్రదేవుడు, తర్వాత వారి కుమారుడు మహాదేవుడు, మహాదేవుడి కుమారుడు గణపతి దేవుడు, గణపతి దేవుడికి కుమారులు లేనందున కుమార్తె అయినటువంటి రుద్రమదేవిని కుమారుడిగాని పెంచి రాణిని చేస్తారు. రాణి రుద్రమదేవికి కుమారులు లేనందున కుమార్తె కొడుకైనటువంటి ప్రతాపరుద్రుణ్ణి దత్తత తీసుకొని రాజును చేస్తారు. రాణి రుద్రమదేవి మనవడైనటువంటి ప్రతాపరుద్రుడు పరిపాలనా కాలాన్ని కాకతీయ సామ్రాజ్యపు స్వర్ణయుగంగా చెబుతారు. కాకతీయుల సామ్రాజ్యపు సంపదను చూసి 9 పర్యాయములు కాకతీయుల సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి దాడి చేశారని చెబుతారు. 1309లో ఢిల్లీ సుల్తాన్ పచ్చాన అలావుద్దీన్ ఖిల్జీ, మాలిక్ కపూర్ 1,00,000 మంది సైనికులతో వరంగల్ కోటపైన దాడి చేశారని చెబుతారు. 6 నెలల పాటు ప్రతాపరుద్రుడు ధైర్యంగా ఎదుర్కొని ప్రాణనష్ట నివారణకు సంధి ఏర్పరచుకుంటారు. ఢిల్లీ సుల్తాన్ సైనికులు కోహినూరు వజ్రంతో పాటు 2000 ఒంటెల పైన సంపదను తీసుకెళ్లారని చెబుతారు. 1318లో మళ్లీ అలావుద్దీన్ ఖిల్జీ కుమారుడైనటువంటి ఖుస్రోఖాన్ నేతృత్వంలో ఉలుగు ఖాన్ ఢిల్లీ సుల్తానేట్ సైన్యం దాడి చేసింది. 1320లో మహమ్మద్ బిన్ తుగ్లక్ నేతృత్వంలో మళ్లీ దాడి చేశారు. 1323లో మళ్లీ ఉలుగు ఖాన్ నేతృత్వంలో 63,000 మంది విలువిద్యకారులతో కోటపైన దాడి చేస్తారు. కాకతీయ సామ్రాజ్యపు చివరి రాజైనటువంటి ప్రతాపరుద్రుడు తరిగిపోతున్నటువంటి ధాన్యాగారము, సైనికులు, జరుగుతున్నటువంటి ప్రాణ నష్టాన్ని బేరీజు వేసుకొని సంధి కుదుర్చుకొని బందీగా శత్రువుల చేతిలో మరణించడం కంటే ఆత్మహత్య శరణ్యమని తలచి నర్మదా నదిలో దూకి మరణించారని చరిత్రకారులు చెబుతారు. ఎంతో చారిత్రాత్మక నేపథ్యం కలిగినటువంటి వరంగల్ కోటను చూడడానికి ప్రతిరోజు వందల సంఖ్యలో సందర్శకులు వస్తూ ఉంటారు. అద్భుతమైన నైపుణ్యం గల కట్టడాలతో అలరారే వరంగల్ కోట పరిసర ప్రాంతాలలో తెలుగు చలనచిత్రాలైనటువంటి అహనా, పెన్లంట, క్లాస్మేట్స్, కంతిరీగ, కొండ, మిడిల్ క్లాస్ అబ్బాయి, సైనికుడు, రుద్రమదేవి, వర్షం, విరాట పర్వం లాంటి అనేక చలనచిత్రాలు షూటింగ్ జరుపుకున్నాయి. కాళేశ్వరం, శ్రీశైలం, ద్రాక్ష, రామం త్రిలింగ దేశంగా కాకతీయుల సామ్రాజ్యానికి వరంగల్ కోట కేంద్రంగా పరిపాలన సాగించారు. కాకతీయుల సామ్రాజ్యానికి పరిపాలనా కేంద్రంగా వరంగల్ కోట ఉన్నప్పటికీ రాజులు, రాణులు నివాసం ఉండే అంతఃపురము ఈ వరంగల్ కోట పరిసర ప్రాంతాలలో ఇప్పటికీ పురావస్తు శాఖ సైతం కనిపెట్టలేకపోతున్నారు. కోట భూగర్భంలో అంతఃపురం నిర్మించి ఉంటారని చెబుతారు. టూరిస్టులను ఎంతో ఆకర్షిస్తున్నటువంటి వరంగల్ కోటలో లైట్ అండ్ సౌండ్ షోను కూడా ప్రదర్శిస్తారు. ఎంతో చారిత్రక నేపథ్యం గల నైపుణ్యం గల ఈ కోటను యునెస్కో వారు వరల్డ్ హెరిటేజ్ సైట్ యొక్క
తాత్కాలిక జాబితాలో చేర్చబడింది. వరంగల్కు వచ్చినప్పుడు మీరు తప్పక ప్రసిద్ధి చెందిన వరంగల్ కోటను సందర్శించగలరు.